సురేష్ మీకు అంటే దేవుడు ఇచ్చినట్టుగా పర్సనాలిటీ ఉంది, మరి దానికి మెరుగులు ఎలా దిద్దుతున్నారు? డాన్స్ అవన్నీ అంటే యాక్టింగ్ స్కిల్స్ ఇంకా ఏమైనా హౌ యు ఆర్ ఇంప్రూవింగ్ యువర్ పర్సనాలిటీ? నేర్చుకుంటాను, డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. ప్లస్ ఇంకొంచెం మామూలుగా ఏంటంటే కొందరు సీనియర్స్ వాళ్ళు ఉండి ఏంటంటే క్లాసికల్ నేర్చుకుంటే ఎక్స్ప్రెషన్ వైజ్ ఇంకా బాగుంటుంది అని అన్నారు. బట్ ఇప్పుడున్న కొంచెం అంటే ఏంటంటే మూవీస్లో ఇంకా ఇన్కమ్ రాలేదు కాబట్టి బయట అది కూడా ఉండాలి కదా, సో రెండు టాలీ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్త మూవీ ఇంకోటి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందండి, వాళ్ళు హార్స్ రైడింగ్ అది ఇది అని అన్నారు. సో ఆ క్లాసెస్ కూడా జాయిన్ అయ్యాను ఏంటంటే డ్యాన్స్ గురించి. లిరిక్స్ కూడా చాలా చక్కగా అంటే ఇందాక ఇంట్రొడక్షన్లోనే మీ మల్టీ ఫ్యాసెట్ పర్సనాలిటీ గురించి చెప్పాల్సి ఉండింది, బట్ అవకాశం రాలేదు. సో ఇప్పుడు అడుగుతున్నాను, యూ హ్యావ్ మెనీ క్యారెక్టర్స్ ఇన్ యూ, సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అంటే దీనికి కథ, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇచ్చానండి. నేను అంటే జస్ట్ లైక్ దట్ రాలేదండి ఇందులో. ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ ఫ్రమ్ తెలుగు యూనివర్సిటీ అండి. అట్లాగే లండన్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ నుంచి కూడా కరెస్పాండెన్స్ కోర్స్ చేశాను. యాజ్ ఇట్ ఈస్గా ఐఎమ్ ఏ రైటర్ కాబట్టి ఈ స్క్రీన్ ప్లే, కథ, మాటలు, స్క్రీన్ ప్లే వరకు నాకు పట్టుంది. ఈ దర్శకత్వానికి ఐ ఇంప్రూవ్డ్ మై స్కిల్స్. పాటలు ఏంటంటే నాకు మొదటి నుంచి కూడా ఫస్ట్ పాటల ద్వారానే సినిమా గురించి ప్రేక్షకులకు కానీ వాళ్ళకి తెలుస్తుందండి. అందుకని వాటిని అద్భుతంగా రావాలని మొదటి నుంచి బాగా ప్రయత్నించాం. దానికి తగ్గట్టుగా జోష భట్ల గారు కూడా చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. సారథి స్టూడియోలో ఒక పాట మేము షూట్ చేస్తున్నాము. పక్కన ఇంకొక పాపులర్ హీరో డ్యాన్స్ ఫైట్ సీన్ జరుగుతుందన్నమాట. ఫైట్ సీన్ మీరు సినిమాలో ధామ్ ధూమ్ ఆర్ఆర్ పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ చూడడానికి మాత్రం విసుగొచ్చి చచ్చిపోతామండి. 10 సార్లు దునకాలి, 20 సార్లు ఇట్లా అనాలి, అట్లా అనాలి. అందులో ఏం మూమెంట్స్ మా రహస్యాలు మేము చెప్పుకోవద్దు, కానీ ఫర్ సీయింగ్ ఇట్ ఈస్ వెరీ బోరింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ టైంలో మా పక్కన మా పాట షూట్ అవుతుంది అనమాట. ఈజ్ ద హీరో. అందులో ఒక ఐటమ్ సాంగ్ అనమాట. మొత్తం ఆ ఒక్క కెమెరామెన్ హీరో తప్ప మిగతా వాళ్ళంతా మా షూటింగ్లోనే ఉన్నారు. అంటే దట్ వాజ్ వెరీ పెపీ నెంబర్ అనమాట. చాలా బాగా వచ్చింది అది. అట్లా పాటలను మేము ఒక ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి తీసాము. లక్కీగా మాకు డాన్స్ మాస్టర్ కెవిన్ అని ఈ రోజుల్లో ఫేమ్ అనమాట. అతను 3 సాంగ్స్ చేశారు. బండ్ల రామారావు గారు ఒక సాంగ్ చేశారు. ఇంకోటి ఇంకా ఈ పాటలలో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ మధ్య ఏదైనా ఒక సోషల్ కాజ్ తీసుకొని యూత్ అంతా వెళ్ళి ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మాప్ డ్యాన్స్ అని చేస్తున్నారు. ఫ్లాష్ డ్యాన్స్ అని, మాప్ డ్యాన్స్ అని. సోషల్ కాజ్, దేర్ ఈజ్ నో ఎజెండా, ఎవరు రావాలని లేదు, ఎస్ఎంఎస్లు పెట్టుకొని వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు అనమాట. టు అట్రాక్ట్ ది మీడియా అండ్ ది కన్సర్న్ పర్సన్స్ అనమాట. అట్లాగే మేము కూడా ఇందులో రామప్ప గుడిని రక్షించాలి అని చెప్పి ఒక వాళ్ళు చేసి సిటీ సెంట్రల్ మాల్లో ఒక మాప్ డ్యాన్స్ చేయించాం. చాలా అద్భుతంగా వచ్చింది. అంటే అది ఎక్స్టెంపోర్గా, అసూగా అనమాట. వాళ్ళు వచ్చారు, కొంతమంది మేము పిలిచిన వాళ్ళు వచ్చారు, పిలువని వాళ్ళు కూడా వచ్చి చేయండి అలా ఒక ప్లకార్డ్ ఇచ్చాం, పట్టుకొని చేశారనమాట. దట్ వే వీఆర్ అహెడ్ ఆఫ్ ఆల్ అదర్ పీపుల్. ఒక మామూలు పాటల్లా కాకుండా లేటెస్ట్ ట్రెండ్స్ విత్ సోషల్ కాజ్, ఆ సాంగ్ని కూడా మేము అందులో ఉపయోగించుకున్నాం. మండి బజార్ మున్ని కాజీపేట కన్నీ సార్, అంటే ఇంతకుముందు మీ మూవీ అమ్మా నీకు కూడా అంటే ఈ ముందు మూవీ ఇప్పుడు మూవీ చూస్తుంటే దాంట్లో ఒక కాజ్ మనకు కనిపిస్తూ ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ ఎమోషనల్ ఆర్ సోషల్, ఒక కైండ్ ఆఫ్ మెసేజ్. సో అంటే మీరు ఈ జానర్ ఎంచుకోవడానికి వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే మీకు యూఆర్ సోషల్ కాన్షియస్ పర్సన్, సమాజానికి మనం ఏదైనా ఒకటి చేయాలి అన్న ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా. నేను వరంగల్లో ములుగు దగ్గర ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకున్నామండి మేము. వీ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్ అంటే వాళ్ళు ఎస్టీ పిల్లలు అనమాట, పిట్టలోళ్ళు అని ఉంటారనమాట. వాళ్ళకు ఒక స్కూల్, వాళ్ళకి కావాల్సిన అన్నీ ప్రభుత్వం ఇచ్చేది కాకుండా బట్టలు మనం అన్నీ మేము ఇస్తామన్నమాట. అంటే సంథింగ్ వై టు పే బ్యాక్ టు ద సొసైటీ. భగవంతుడి దయ వల్ల ఐ కుడ్ ఎర్న్ సంథింగ్. నేను మంచి ఉద్యోగంలో ఉండి చేశాను కాబట్టి దాంతో నాకు యాజ్ సురేష్ సెడ్ నాకు కూడా అమ్మ అంటే చాలా ఇష్టం. అసలు అమ్మ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారని కూడా నేను అనుకోను. ఏదో ఆ రోజు కోపం వచ్చి తిట్టుకున్నా కొట్టుకున్నా కూడా మనకు జన్మనిచ్చిన తల్లి, దేవుడు ప్రతి చోట ఉండలేక ప్రపంచంలోకి తల్లిని పంపించారని అంటారు. అట్లా తల్లి పట్ల ఉండే నా యొక్క భక్తిని, అనురాగాన్ని తెలియజేయడం కోసం అమ్మ నీకు వందనం అని ఒక సినిమా తీసామని.
అంటే అది కూడా స్టోరీ బేస్డే. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ది సరోగసీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ప్రతి సంవత్సరం 1,00,000 కృత్రిమ గర్భధారణ ఆపరేషన్లు జరుగుతున్నాయండి. ఇక్కడ విదేశాల నుంచి వస్తున్నారు, అక్కడ 60 లక్షల కోటి రూపాయలు అయితే ఇక్కడ 5 లక్షలు 3 లక్షలకు జరిగిపోతుంది. ఆ కాన్సెప్ట్ని తీసుకొని అద్దెకు గర్భం అని నేను ఒక చోట చదివాను. మనం ఇల్లు అద్దెకు తీసుకుంటాం, మోటార్ సైకిల్ అద్దెకు తీసుకుంటాం, షాప్కు తీసుకుంటాం, గర్భాన్ని కూడా అద్దెకి ఇస్తున్నారంటే ఆ పరిస్థితి ఏంటి అని ఆలోచించి దానికి ఒక స్టోరీ వెళ్ళామన్నమాట. సంభవం అది బాగా క్లిక్ అయిందండి. అందులో హీరోయిన్ కూడా స్వప్న అద్భుతంగా నటించింది. మా ఉద్దేశం ఏంటంటే ఆ సినిమా తీసేటప్పుడు మాకు కమర్షియల్గా హిట్ అవుతుందని నమ్మకం లేదు అది. ఎందుకంటే ఈ రోజులు ఎవరు చూడరండి, ఇప్పుడు ఇట్లాంటివే తీయాలన్నమాట. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఎరోటిక్గా ఉంటేనే నడుస్తుందేమో అనిపిస్తుంది నాకు. చాలా కష్టపడ్డాం అది రిలీజ్ చేయడానికి కూడా. 10-15 ఏళ్ల నుంచి చూస్తున్నాం. జాతీయ అవార్డులలో తెలుగు సినిమా ఎంట్రీ లేదండి ఎక్కడ. మై ఎయిమ్ ఈజ్ టు గెట్ దట్ నేషనల్ అవార్డ్. వీ విల్ గెట్ ఇట్ ఆల్సో. 5-6 కేటగిరీస్ ఉన్నాయి, అందులో ఎందులోనో ఒక దాంట్లో వస్తుంది. అందులో అద్భుతంగా ఏంటంటే నో మేకప్, నో లైటింగ్, రియల్ టైం లొకేషన్స్లో చేసాము. తెలంగాణ యాసలో సిరిసిల్లలో చేసాము. అది 2 పాటలు అద్భుతంగా వచ్చాయి. చిత్ర గారు, ఉషా గారు పాడారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇంకా కూడా మేము మొదటి నుంచి కూడా ఆ కాన్షియస్నెస్ తోటి ఉన్నాం కాబట్టి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే March 8 రోజు షూట్ స్టార్ట్ చేశాము. ఇంటర్నేషనల్ మదర్స్ డే May 12 రోజు ఆడియో లాంచ్ చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్. మీకున్న పర్సనాలిటీ, మీకున్న వ్యక్తిత్వానికి మంచి మంచి మూవీస్ ఇంకా ముందు చేయాలని, మీరు ఒక మంచి నటుడిగా, గొప్ప పదం మనం వాడకుండా మంచి నటుడిగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సార్, మీకున్న కాన్షియస్నెస్తోని నిజంగా అంటే మీ నుంచి, మీలాంటి వారి నుంచి సినిమాలు సమాజానికి చాలా ఉపయోగపడతాయి. ఈ గెంతటాలు పాటలు పక్కన పెడితే దట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్. కానీ మీలాంటి సామాజిక స్పృహ ఉన్న మంచి మూవీస్ వచ్చి సమాజానికి కొంచెం మేలు చేసే విధంగా తప్పకుండా రావాలని ఆశిస్తూ మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ప్రణయ వీధుల్లో ప్రిన్స్, పోరాడే ప్రిన్స్ టైటిల్ చూస్తే కొంచెం లైటర్గా ఉంది, అంటే క్యాచీగా ఉంది, బట్ ఏదో ఒక లవ్ స్టోరీ అన్నట్టుగా ఉంది, బట్ ఇన్నర్ మీనింగ్ ఈజ్ దేర్. ప్రణయ వీధుల్లో పోరాడే ప్రిన్స్ అండి. ఇది మామూలు రొమాంటిక్ కథ కాదండి. దీని వెనక ఒక మంచి ఉదాత్తమైన ఆశయం ఉంది, మంచి పటుత్వమైన కథ ఉంది, అద్భుతమైన లొకేషన్లలో తీసిన 5 పాటలు ఉన్నాయి. ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. మీరు నిజంగా 100 రూపాయలు పెడితే 200 రూపాయల ఆనందాన్ని మీరు తిరిగి పొందగలరని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీకు ఐఎమ్ గివింగ్ దట్ అష్యూరెన్స్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ప్రణయ వీధుల్లో పోరాడే ప్రిన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ టు సురేష్.